సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో ఈరోజు సందీప్ ఘోష్ని 10 o'clock నుంచి 5 o'clock వరకు ఇంట్రాగేట్ చేయడం జరిగింది సిబిఐ వాళ్ళు. అయితే అందులో కొన్ని విషయాలు బయటికి రావడం జరిగింది. అండ్ అభియాకి సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలు కూడా బయటికి రావడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. ఈ కేసుకు సంబంధించింది అయితే రకరకాల కథనాలు చూసాము, భిన్న కోణాలు చూసాము, దాంతోపాటు అసలు సినిమాని మించినటువంటి ట్విస్ట్లు చూసాము. అయితే దీనికి సంబంధించినటువంటి వాటిలో ఈరోజు కనుక మనం చూస్తే సందీప్ ఘోష్ మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు సిబిఐ వాళ్ళు ఇంటరాగేట్ చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ చేయండి సార్. నాగరాజ్ గారు, ఆర్జికర్ మెడికల్ కాలేజ్ దీనికి సంబంధించి మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ వస్తున్నాం మనకు తెలిసిన విషయాలకు సంబంధించి. అయితే ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు జరిగాయండి. ముఖ్యంగా నిన్న శుక్రవారం రాత్రి 8:30 జూనియర్ డాక్టర్స్ ఒక అల్టిమేటం ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి, మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ విధించారు. రేపు రాత్రి అంటే శనివారం రాత్రి 8:30 మా డిమాండ్స్ కానీ మీరు పూర్తిగా నెరవేరని పక్షంలో మేము పూర్తిగా రాష్ట్రాన్ని స్తంభింపచేస్తాం, అదేవిధంగా మేము ఆమరణ నిరాహారదీక్ష కూర్చుంటామని చెప్పి నిన్న ఒక డెడ్ లైన్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే నిన్న రాత్రి 8:30 నుంచి ఇప్పుడు మనం షో చేస్తున్న టైం సుమారుగా ఇప్పుడు 8 గంటలకు కావస్తుంది, మరొక 5 నిమిషాలు. అయితే ఈ టైం వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంటే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నుంచి ఎటువంటి సూచనలు కూడా రాలేదు. సో దీనికి సంబంధించి నిరసనకారులు ఎవరైతే ఉన్నారో, ధర్నా చేస్తున్నటువంటి జూనియర్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఇంకా ఆమరణ నిరాహారదీక్ష కూర్చునే ఒక పెద్ద స్టెప్కి తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఎస్కలాండ్ ప్రాంతం దగ్గర నుండి ధర్మతల అన్నటువంటి ఆ ప్రదేశం దగ్గర వీళ్ళు ఒక పూర్తి వేదికను ఏర్పాటు చేసి కొంతమంది జూనియర్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ నిరసనకారులకు సంబంధించిన నాయకులందరూ కూడా రేపు అంటే ఈ రోజు రాత్రి 8:30 వాళ్ళ జనరల్ బాడీ మీటింగ్ చేస్తారు. ఈ మీటింగ్ అయిన తదుపరి వాళ్ళు ఏం చేస్తారంటే పూర్తిగా ఆమరణ నిరాహారదీక్ష చేయడం కోసం చెప్పి అంటే హంగర్ స్ట్రైక్ చేయడం కోసం చెప్పి వీళ్ళు రేపటి నుంచి బహుశా చేసే ప్రయత్నంలో ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే నిరసనకారులందరూ కూడా నిన్న ఒక ర్యాలీని తీశారు. అంటే ఎక్కడి నుంచి సౌత్ భవానీపూర్ ప్రాంతం నుంచి కంప్లీట్గా నిరసన ర్యాలీ చేసుకుంటూ ఎస్కలాండ్ ప్రాంతం వరకు వాళ్ళు వచ్చారు. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ డిమాండ్స్ చేయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్షణం వరకు మనం షో చేస్తున్న సమయం సుమారుగా 8 గంటల వరకు ఏదైనా అప్డేట్ వస్తుందని మనం లేట్గా చేసాం. యాక్చువల్లీ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు. సో ఆమరణ నిరాహారదీక్ష కూర్చోడం కోసమని సన్నాహాలు చేస్తున్నారు జూనియర్ డాక్టర్స్. అయితే దీనికి వాళ్ళ ఒక విషయం కూడా చెప్పడం జరిగింది. సమయం మించిపోతుంది, ఇక రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదు, మా యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్తూ ఏవైతే మేము ఓపీటీ సేవలు కావచ్చు, ఆపరేషన్ థియేటర్ సేవలు, అవుట్ పేషెంట్ సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మేము నిలుపుదల చెయ్యం, యాస్టీస్గా మా యొక్క డ్యూటీస్ మేము పార్టిసిపేట్ చేస్తూ ఇక్కడ ఆ హంగర్ స్ట్రైక్ మేము కూర్చుంటామని చెప్పి చెప్పడం జరిగింది. బట్ రియల్ ఇట్స్ అంటే ఏ స్టెప్స్ దాటుకుంటూ వస్తుంది, ఈ ఆమరణ నిరాహారదీక్ష ఎక్కడ దారితీస్తుంది అన్న విషయం అయితే రియల్ ఇంట్రెస్టింగ్. అయితే ఇదిలా జరుగుతుండగా ఒక విషయం వాళ్ళు చెప్పారు ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో మనకు ఒక విషయం వచ్చింది. అక్టోబర్ 15 ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్లో కానీ విద్యా సంస్థల్లో కానీ మెడికల్ కాలేజ్ సంబంధించి అన్ని విద్యా సంస్థల్లో కూడా మహిళలకు సంబంధించి పూర్తి రక్షణ భద్రతను ఏర్పాటు చేయమని చెప్పి ముఖ్యంగా టాయిలెట్స్ విషయంలో అదేవిధంగా రెస్ట్ రూమ్స్ విషయంలో పూర్తిగా కంప్లీట్గా చేయమని చెప్పి సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించింది. కానీ వీళ్ళు సుప్రీంకోర్టు యొక్క డెడ్ లైన్ కూడా వాళ్ళు పెద్దగా బేఖాతరు చేయకుండా కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేట్ ఇవ్వడం మాత్రం ఒక విధంగా చెప్పాలంటే దీనికి సీనియర్ డాక్టర్లు కూడా మద్దతు పలకడం. జూనియర్ డాక్టర్సే ఇప్పటివరకు మనం చూసాం, సీనియర్ డాక్టర్లు కూడా మద్దతు పలకడం మాత్రం ఇది ఎక్కడికి దారితీస్తుందో అన్న పరిస్థితి మాత్రం కొంత భయానక వాతావరణాన్ని కలిగిస్తుంది వెస్ట్ బెంగాల్లో. ఇక రెండవ పాయింట్, ఆశిష్ పాండే ఇతనిని నిన్న అరెస్ట్ చేశారు సిబిఐ వాళ్ళు. ఇమీడియట్గా ఆలీపూర్ కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆలీపూర్ కోర్టులో ఏం చేశారంటే అక్టోబర్ 7 వరకు ఈయన మీద ఇంటరాగేషన్ చేయమని చెప్పి ఒక తాకీదు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి సిబిఐ ఉన్న వాళ్ళు ఈరోజు ఇంటరాగేషన్ చేశారు. మార్నింగ్ నుంచి ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కంటిన్యూగా ఇంటరాగేషన్ జరిగింది. ఎవరి ఆశిష్ పాండే అనే విషయం మీద మనం కొన్ని ఎపిసోడ్స్ కూడా చేసాం దీనికి సంబంధించి. అయితే ఈ ఆశిష్ పాండే 2017 ఎంబీబీఎస్ స్టూడెంట్ విద్యార్థిగా మనకు తెలిసింది. ఇతను ఇక్కడ 2017లో ఎంబీబీఎస్ స్టూడెంట్గా వచ్చిన
వచ్చినప్పుడు కూడా ఇతను వెస్ట్ బెంగాల్ లాబీ అని ఏదైతే మనం చెప్తూ ఉన్నామో ఆ వెస్ట్ బెంగాల్ లాబీలో ఉన్నటువంటి ప్రాంతానికి ఇతను పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఇక్కడ విద్యార్థులకు ప్రమోషన్స్ ఇవ్వాలన్నా, ఒక సర్టిఫికేట్స్ పాస్ చేయాలన్నా, హౌస్ సిబ్బందికి డ్యూటీస్ ఎక్కడెక్కడ వేయాలన్నా టోటల్ విషయంలో కూడా ఇతని కీలకమైన పాత్ర పోషించేవాడు. కానీ 2017 ఇతను ఎంబీబీఎస్ స్టూడెంట్కి వచ్చేటప్పటికి కూడా 2013 నుంచి ఈ పార్టీ వేరే వాళ్ళు చేస్తే ఆ ఛార్జ్ని 2017లో ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్గా జాయిన్ ఆశిష్ పాండే పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి 2021లో సందీప్ ఘోష్ ఈ ప్రాంతానికి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్గా వచ్చిన తర్వాత ఇతని అక్రమాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది. పూర్తిగా అతన్ని మాఫియా రాజు అంటారు. ఆ మాఫియా రాజు అంటే సందీప్ ఘోష్. మాఫియా రాజుకి రైట్ హ్యాండ్ ఎవరైనా ఉన్నారంటే ఆశిష్ పాండే. మాఫియా రాజుగా సందీప్ ఘోష్ని పిలుస్తారు, అతని యొక్క రైట్ హ్యాండ్గా ఆశిష్ పాండేని పిలుస్తూ పూర్తిగా ఒక మాఫియా సామ్రాజ్యాన్ని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసుకుని వీరి కన్నుసనల్లో మొత్తం అంటే ఎంటైర్ ప్రిన్సిపాల్ దగ్గర నుంచి లాస్ట్ హౌస్ స్టాఫ్ వరకు ఉన్నటువంటి మొత్తం ఎంటైర్ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు శాలరీస్ ఇవ్వాలన్నా, ప్రమోషన్స్ ఇవ్వాలన్నా, ముఖ్యంగా స్టూడెంట్స్ ముఖ్యంగా వాళ్ళకి ఈ ప్రాక్టికల్స్లో పార్టిసిపేట్ చేయాలన్నా సరే ఎంతో కొంత బ్రైబ్ సమర్పించుకోకుండా వాళ్ళకి ఇచ్చే అవకాశం అయితే లేదు. అట్ ద సేమ్ టైం వీళ్ళు పాస్ అయినప్పుడు కూడా వీళ్ళు సర్టిఫికేట్స్లో వీళ్ళ దగ్గర అట్టే పెట్టుకున్నారు. మనకి ఇదే విషయాన్ని సందీప్ ఘోష్ గారి యొక్క ఇంట్లో సోదాలు నిర్వహించేటప్పుడు ఇంటికి మీద సోదాలు చేసినప్పుడు కూడా ఎంతోమంది స్టూడెంట్స్ యొక్క సర్టిఫికేట్స్ సందీప్ ఘోష్ యొక్క ఇంట్లో లభించాయి. అసలు స్టూడెంట్స్ కెరీర్ని వాళ్ళ చేతుల్లో తీసుకోవడానికి ఎలాంటి రైట్స్ ఉన్నాయని తీసేసుకుంటారు సార్? అసలు నిజంగా చాలా బాధాకరం ఉండే దారుణం. ఇప్పుడున్న సోషల్ లైఫ్లో కనుక మనం చూస్తే అండి ప్రాక్టికల్స్ కోసం అని చెప్పేసి కొంతమంది టీచర్స్ చేసేటువంటి దారుణాలు ఎంత ఇదిగా ఉంటాయనంటే అసలు ఇళ్లల్లో చెప్పుకోలేనటువంటివి కూడా కొన్ని ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిలు, నాగరాజు గారు, అమ్మాయిల విషయంలో అయితే వాళ్ళని మనం అనుకున్నాం లాస్ట్ టైం మాణిక్ తాల్ అన్నటువంటి హాస్టల్లో ఒక రూమ్ని కంప్లీట్గా గెస్ట్ హౌస్గా మార్చుకొని ఆ గెస్ట్ హౌస్లో అమ్మాయిలతో కలిసి ఎన్నో రకాలైనటువంటి వ్యభిచార కార్యక్రమాలు నిర్వహించడం, అమ్మాయిల్ని భయపెట్టడం, వాళ్ళని టార్చర్ చేయడం, వీళ్ళు అనుకున్నటువంటి ఆ ప్రాంతానికి రాకపోతే అమ్మాయిల యొక్క సర్టిఫికేట్స్ని వాళ్ళ కస్టడీలో పెట్టుకుని ఆ అమ్మాయిల్ని అన్ని రకాలుగా మానసిక వేదనకు గురిచేసిన విషయంలో ఈ ఆశిష్ పాండే కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయినట్టుగా ఈ ఇంట్రాగేషన్లో కొన్ని విషయాలు అయితే బయటపడ్డాయి. అశ్లీల కార్యక్రమాలు ముఖ్యంగా ఆశిష్ పాండేని ఇంట్రాగేషన్ చేసినప్పుడు మరికొన్ని కీలకమైన విషయాలు ఏంటంటే ఆశిష్ పాండే యొక్క ఫోన్ కాల్స్ లిస్టు, అంటే సందీప్ ఘోష్కి ఇతనికి ఉన్నటువంటి లిస్టులో ఒక సాధారణ ఒక పీజీటీ స్టూడెంట్ ప్రిన్సిపాల్తో కంటిన్యూగా ఏ రోజైతే అక్టోబర్ 9 జరిగిన సంఘటనకు సంబంధించి ఆ రోజు కంటిన్యూగా మన సందీప్ ఘోష్ దగ్గర నుంచి ఆశిష్ పాండే నుంచి సందీప్ ఘోష్కి కంటిన్యూగా కాల్స్ లిస్టు ఎందుకు నువ్వు చేయాల్సి వచ్చిందని చెప్పి పోలీసులు అదే సిబిఐ వాళ్ళు ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. ఆ ఇంట్రాగేషన్లో కూడా కొన్ని కీలక విషయాలు కూడా తెలుసుకున్నారు పోలీసులు. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మరికొద్ది రోజులు మనకు కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇదిలా ఉంటుండగా మరొక కీలకమైన ఘట్టం ఏం చోటు చేసుకుందంటే అలీపూర్ కోర్టులో సిబిఐ కస్టడీ అక్టోబర్ 14 వరకు పొడిగించారు సందీప్ ఘోష్కి, అదేవిధంగా తలా పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి కీ ఆఫీసర్ అభిజిత్ మండల్కి. సో అభిజిత్ మండల్ని అట్ ద సేమ్ టైం సందీప్ ఘోష్ని కూడా విడివిడిగా వీరిద్దరిని కూడా ఈరోజు మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ సాయంత్రం 5 గంటల వరకు కూడా కంటిన్యూగా ఇంటరాగేషన్ చేశారు. ఆ ఇంటరాగేషన్లో వాళ్ళ మెయిన్ కీ పాయింట్ ఏంటంటే ఈరోజు అభయ అమ్మాయిని చనిపోవడానికి వీళ్ళకి ఏమైనా కారణం ఉందా? సంజయ్ రాయ్, ఇందాక మనం మార్నింగ్ కూడా ఒక ఎపిసోడ్ విదేశం మాట్లాడుకున్నాం, సంజయ్ రాయ్ని ఇతను ప్రేరేపించాడా, లేకపోతే అసలు అనుకోకుండా సంజయ్ రాయ్ అనే పాత్ర అనేది అతని పాత్రధార, లేకపోతే ఏ రకంగా అన్ఫార్చునేట్గా జరిగింది అనే విషయం మీద సందీప్ ఘోష్కి మారథాన్ క్వశ్చన్స్ చేయడం జరిగింది. మారథాన్ క్వశ్చన్స్ అంటే మీకు చెప్పాను, ఇట్స్ ర్యాపిడ్ ఫోర్స్ క్వశ్చన్స్ అంటారు. చాలా ఫాస్ట్గా జరుగుతుంటుంది, వీడియో రికార్డింగ్స్ అవుతుంటాయి, ఆడియో రికార్డింగ్స్ అవుతుంటాయి. సిబిఐ ఆఫీసర్స్ అందరూ కూడా రౌండ్ అప్ చేస్తూ క్వశ్చన్స్ అన్ని అడుగుతారు. ఆ క్వశ్చన్స్ అడిగేటప్పుడు అతను చేసినటువంటి ఆ ఆన్సర్స్ ఏ రకంగా ఉన్నాయని రికార్డ్ చేసి మాట్లాడుకుంటారు. సో దీంట్లో చాలా క్వశ్చన్స్కి సందీప్ ఘోష్కి మౌనమే సమాధానమైంది. ఆ మౌనమైన సమాధానంలో వీళ్ళు రాసుకున్న ఆన్సర్స్ ఏంటంటే చాలా వాటికి ముందొక రకమైన సమాధానం, తర్వాత చెప్పే సమాధానానికి ఎక్కడ కూడా పొంతం లేకుండా పోయింది. అయితే మెయిన్ వీళ్ళు కీ పాయింట్ మాట్లాడింది ఏంటంటే అభిజిత్ మండల్ ఏదైతే సాక్ష్యాధారాలను పూర్తిగా తారుమారు చేసే విషయంలో పూర్తిగా ఇతను ఒక పోలీస్ స్టేషన్ హెడ్ ఎస్హెచ్ఓగా ఉంటూ కూడా ఎప్పుడైతే సాక్ష్యాలు మార్నింగ్ తెలిసిన 9:30 తెలిసిన తర్వాత ఇతను హాస్పిటల్కి వెళ్ళింది 11 o'clockకి. సో 9:30 to 11 o'clock గంటన్నర సేపు ఉన్న సమయంలో అక్కడ సాక్ష్యాలను పూర్తిగా ట్యాంపరింగ్ చేయడంలో అభిజిత్ మండలి యొక్క పాత్ర కీలకంగా ఉందని, ఇతని ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆ సాక్ష్యాధారాలను పూర్తిగా తారుమారు చేసే అవకాశం లేదని విషయం మీద కూడా పూర్తిగా సిబిఐ ఇంట్రాగేషన్ చేశారు సందీప్ ఘోష్ మీద. దీనికి కూడా సరైన ఆన్సర్ చెప్పట్లేదు. కానీ సందీప్ ఘోష్ కొన్ని విషయాల్ని
బహిర్గతపరచకుండా ఎవరైతే డి అని మనం మాట్లాడుకుంటున్నామో ఈ మొత్తం ఎంటైర్ మాఫియా మీద నార్త్ బెంగాల్ లాబీ మీద సంబంధించి ఎవరైతే డి అనే వ్యక్తి ఉన్నారో ఆ డి అనే వ్యక్తిని పేరు చెప్పినట్టుగా కొంతమంది సిబిఐ ఆఫీసర్లు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. బయట పూర్తిగా మన కన్ఫర్మేషన్ లేకుండా డి అనే పేరుతో మనం రివీల్ చేయలేం కాబట్టి ఆ పేరుని మనం కూడా పూర్తిగా రీసెర్చ్ చేస్తున్నాం. ఒకవేళ ఆ కీలకమైన ఆధారాలు వస్తే మనం కూడా డెఫినెట్గా మన వ్యూవర్స్ కూడా మనం పంచుకునే ప్రయత్నం చేస్తాం. నాగరాజు గారు, తెలుస్తుందండి. అంటే డి అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఎవరు ఏంటి అని చెప్పేసి కొంతమంది ఆల్రెడీ గెస్ చేసే ఉంటారని అనుకుంటున్నాను నేను. మనం ఈ సిరీస్ చేసే భాగంలోనే కొంతమందికి డెఫినెట్గా డౌట్ వచ్చే ఉంటుంది, ఎవరు గవర్నమెంట్ తరపు నుంచి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా, లేదు అనుకుంటే ముసుగేసుకొని ఇన్వాల్వ్ అయ్యి ఇదంతా చేయిస్తున్నారా అనేటువంటి విషయం అయితే గెస్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. చూద్దాం, కింద కామెంట్ బాక్స్లో కూడా పెడతారు కదా. నిన్న ఆలీపూర్ కోర్టులో ఒక కీలకమైన ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ ఆశిష్ పాండేకి ఎప్పుడైతే పోలీస్ కస్టడీలో తీసుకున్నారో అతన్ని కస్టడీలో తీసుకోకుండానే ముందస్తు బెయిల్ కోసం చెప్పి అతని అడ్వకేట్ అయినటువంటి ఆనంద్ గంగూలీ తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారంటే జస్టిస్గా పనిచేస్తుంటే సుజిత్ కుమార్ జాని చాలా రిక్వెస్ట్ చేస్తాను ఒక మాట అన్నారు. మా క్లయింట్ ఎవరైతే ఉన్నట్టు ఇతను కేవలం స్టూడెంట్గా మాత్రమే ఉన్నాడో, ఇతనికి ఈ కేసులో ఎటువంటి సంబంధం లేదు. దీనికి మీరు ఆల్రెడీ పోలీస్ ఇంటర్గేషన్లో సందీప్ ఘోష్తో పాటు చాలా కీలకమైన వ్యక్తులు ఉన్నారు. ఇతని కేవలం ఒక పీజీటీ స్టూడెంట్ మాత్రమే. ఇతనికి ఈ కేసుకు సంబంధించి జస్ట్ ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ ప్రత్యక్షమైన ప్రదర్శనలో ఇది కేవలం ఉన్నాడు. అతని ప్రజెంటేషన్ తప్పించి ఇతనికి ఎటువంటి సంబంధం లేదు. దయచేసి ఒక అడ్వాన్స్ అంటే ముందస్తుగా బెయిల్ ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా జస్టిస్ అయినటువంటి సుజిత్ కుమార్ జా ఇమ్మీడియట్గా ఆ యొక్క రిక్వెస్ట్ని క్యాన్సిల్ చేస్తూ October 7th వరకు ఆయన యొక్క కస్టడీని పొడిగింపు చేయడం జరిగింది. అంటే ఇక్కడ బెయిల్కి ఎంత ట్రై చేస్తున్నారంటే నాగరాజు గారు, ఏ చిన్న అవకాశం ఉన్నా సిబిఐ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఏ చిన్న అవకాశం ఉన్నా అటు అభిజిత్ మండల్ కానీ, సందీప్ ఘోష్ కానీ, ముఖ్యంగా అఫ్సర్ అలీ ఖాన్ కానీ, అట్ ద సేమ్ టైం సుమన్ హాజరా కానీ, బిప్లక్ సింగ్ కానీ, వీళ్ళందరూ కూడా ఎంతవరకు వీలైతే అంత ఛాన్స్ తీసుకొని మ్యాక్సిమం బెయిల్ తీసుకొని బయటకు వచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ సిబిఐ వాళ్ళ దృష్టిలో October 14th వరకు ఏదైతే డెడ్ లైన్ ఉందో సుప్రీంకోర్టు హీరింగ్ సంబంధించింది కాబట్టి బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదన్నట్టుగా కీలకంగా పూర్తిగా దీని మీద దర్యాప్తు అయితే జరుపుతున్నారు. నాగరాజ్ గారు, ఇన్ని రోజులు బెయిల్ రాకుండా జరిగింది అని అంటే ఇటు మంచిగా దీనికి సంబంధించినటువంటి వాటిల్లో డెఫినెట్గా సత్వర న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అని భావించడంలో ఏమాత్రం డౌట్ లేదని చెప్పొచ్చండి. వాట్ ఎవర్ ద రీజన్, వీ వాంట్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.